చిలకలూరిపేటలో 5 రోజుల క్రితం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం కేసులో చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ రహంతుల్లాను సస్పెండ్ చేశారు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. డిసెంబర్ 4న జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఏఎస్ఐ శ్రీనివాసరావు కొడుకు వెంకటనాయుడు నకిలీ ఆర్టీఓగా మారి దందాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో నిందితులకు ఎస్ఐ రహమతుల్లా అండగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఐజీ చర్యలు తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చిలకలూరిపేట ఎస్ఐ రహమతుల్లా పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? రాజేష్, ఇటీవల ఈ నెల 4వ తేదీన చిలకలూరిపేట జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఈ యాక్సిడెంట్ కేసులో చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ రహమతుల్లాను సస్పెండ్ చేశారు అధికారులు. ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో వెంకటనాయుడు, ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడుతో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు కూడా ఎస్ఐకు పోలీసులు గుర్తించారు. గతంలో వెంకటనాయుడు అంటే కొట్టుకొచ్చిన కార్లను పోలీసు అధికారులకి తక్కువ ధరకు అమ్మటం పరిపాటిగా వెంకటనాయుడు చేస్తున్న క్రమంలోనే ఈ ఎస్ఐకి ఏవైతే చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐకు కూడా 2 కార్లను గతంలో అమ్మినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మరోవైపు యాక్సిడెంట్ జరిగిన రోజు అంటే ఈ నెల 4వ తేదీన చిలకలూరిపేటలో యాక్సిడెంట్ జరిగిన రోజు ఈ వెంకటనాయుడు అతని గ్యాంగ్ తో ఈ ఎస్ఐ మాట్లాడినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అతని పరిధి కాకపోయినా సరే, రూరల్ పరిధిలో యాక్సిడెంట్ జరిగిన అతని పరిధి కాకపోయినా హుటాహుటిన అక్కడికి వెళ్లి అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం, వాళ్ళతో మాట్లాడటం, ప్రధాన నిందితులతో మాట్లాడటం కూడా పోలీసులు గుర్తించారు. మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరికి కూడా సత్సంబంధం ఉన్నట్లు కూడా పోలీసు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎస్ఐను సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేస్తే ఇప్పటికీ కేసులో వెంకటనాయుడు తండ్రి ఏఎస్ఐ శ్రీనివాస్ కూడా బదిలీ చేసిన పరిస్థితి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ మణికుమార్.